ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వన్ ఆపర్చునిటీలో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో మీకు అర్థమైంది. అలాగే వన్ ఆపర్చునిటీ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలో నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, కన్ఫామ్గా చూడండి. అలాగే నెక్స్ట్ వైరల్ పే అంటే ఏంటి, దాని యూజ్ ఏంటి, వన్ ఆపర్చునిటీలో వచ్చిన అమౌంట్ని మనం వైరల్ పే అనే అప్లికేషన్లోకి పంపించుకొని ఇక్కడి నుంచి మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. సో వైరల్ పే ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, మీరు వన్ ఆపర్చునిటీలో ఎవరు డౌన్లైన్లో జాయిన్ అయ్యారో వాళ్ళ రిఫరల్ లింక్ ద్వారా వైరల్ పే రిజిస్ట్రేషన్ అవ్వాలి. వాళ్ళ రిఫరల్ లింకు ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. వైరల్ పేలో ప్రొఫైల్లో చివరన ఉంటుంది, ఇది రిఫరల్ లింక్, రిఫరల్ కోడ్, రిఫరల్ యూఆర్ఎల్. సో మీరు మీ ఫ్రెండ్స్ని అడిగి, మీ అప్లైనర్ని అడిగి రిఫరల్ యూఆర్ఎల్ పంపించమని చెప్పండి. అప్పుడు వాళ్ళు మీకు వాట్సాప్లో షేర్ చేస్తారు రిఫరల్ యూఆర్ఎల్. సో వన్స్ రిఫరల్ యూఆర్ఎల్ను మీ ఫ్రెండ్స్కి పంపించుకోండి. ఇలాగా పంపించమని చెప్పండి మీ అప్లైనర్ని. పంపించమన్నాక దీన్ని జస్ట్ ఇలా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మీకు ఇలా రాదు, ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి ఇలా వస్తుంది. సో లాగౌట్ అవుతున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా వస్తుందంటే ఫ్రెండ్స్, ఆ లింక్ క్లిక్ చేయగానే ఇలా మీకు రిజిస్టర్ అవ్వమని చెప్పి ఓ పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు వన్ ఆపర్చునిటీలో ఏ నేమ్ అయితే ఇచ్చారో అది ఇవ్వండి. లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు, మొబైల్ నెంబరు వన్ ఆపర్చునిటీలో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే ఇవ్వాలి. మెయిల్ ఐడి కూడా వన్ ఆపర్చునిటీలో ఏ మెయిల్ ఐడి ఇచ్చారో అదే ఇవ్వాలి. ఇన్ కేస్ మిస్ మ్యాచ్ అయితే కనుక విత్డ్రా అవ్వదు ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. యూజర్ టైప్ కస్టమర్, మీది ఏ సిటీలో ఉంటారో ఆ సిటీ నేమ్ ఇవ్వండి. అలాగే స్టేట్ ఇవ్వండి, అలాగే డిస్ట్రిక్ట్ ఇవ్వండి, అలాగే మీ పిన్ కోడ్ ఇవ్వండి. అలాగే రిఫరల్ కోడు, మీకు మీ లింక్ పంపించారు కదా అతని లింక్లో లాస్ట్ ఉంటుంది VP86HOZM నాది, కొంతమందిది VRL అని ఉంటుంది. సో ఈ రిఫరల్ కోడ్ మీరు ఇవ్వగానే జస్ట్ VP86HOZM కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రిఫరల్ కోడ్ ఇక్కడ ఆప్షనల్ అంటాడు కానీ ఫ్రెండ్స్ మీరు ఇవ్వండి కన్ఫామ్గా. సో నేను రిఫరల్ కోడ్ ఇవ్వగానే నా పేరు వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీ అప్లైనర్ పేరు వచ్చిందో లేదో చెక్ చేసుకుని జస్ట్ ఐ అగ్రీ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొట్టి క్రియేట్ అకౌంట్ కొట్టండి ఫ్రెండ్స్. సో మీరు ఇలా క్రియేట్ అకౌంట్ కొట్టగానే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. బ్రౌజర్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు జస్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వగానే మీకు ఓటీపీ అనేది మీకు మెయిల్ ఐడికి వెళ్తుంది. ఆ మెయిల్ ఐడిలో 6 డిజిట్ ఓటీపీ వెళ్తుంది. ఆ 6 డిజిట్ ఓటీపీని ఇక్కడ ఇవ్వాలి. ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి నాకు 4 డిజిట్ కనబడుతుంది. మీరు 6 డిజిట్ ఓటీపీని ఇవ్వగానే అప్లికేషన్ మిమ్మల్ని ఏం ఎంటర్ చేయమంటుంది అంటే మీరు లాగిన్ పిన్, ట్రాన్స్ఫర్ పిన్ సెట్ చేసుకోమంటుంది. లాగిన్ పిన్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, 4 నెంబర్స్. లాగిన్ పిన్ ఎంటర్ చేయాలి, మళ్ళీ లాగిన్ పిన్ని కన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి, సేమ్ ఉండాలి 2. తర్వాత ట్రాన్స్ఫర్ పిన్ను ఎంటర్ చేయాలి, మళ్ళీ ట్రాన్స్ఫర్ పిన్ను కన్ఫర్మ్ చేసుకుంటే సేమ్ ఉండాలి. లాగిన్ పిన్ను, ట్రాన్స్ఫర్ పిన్ను డిఫరెంట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.